హాయ్ గాయ్స్, టుడే నేను టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. నేను లాస్ట్ టైం రసం పౌడర్ చేసి పెట్టాను కదా, అది చూసి ఒక నార్త్ ఇండియన్ ఆవిడే నాకు టమాటా రసం ఎలా చేసుకోవాలో అని అడిగారు అనమాట. అది కూడా చేసి చూపించమన్నారు. సో నేను ఆవిడ కోసం అని చెప్పి టమాటా రసం అయితే చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దానికి ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అవి కూడా అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండ్ 2 మీడియం సైజు టమాటాలు, కొంచెం కొట్టి దంచుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను. అందులో ఒక 2 రెబ్బల కరివేపాకు, ములక్కాయ ముక్కలు, మనం పెద్ద ములక్కాయలు కొన్నాక చివర చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తున్నాను అనమాట. రసం చేసినా కూడా టమాటా రసం కానీ చారు కానీ చేసినప్పుడు కంపల్సరీ ములక్కాయ ముక్కలు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటది. కొంచెం ఇంగవ, దీన్ని బాగా మగ్గనివ్వాలి. నేను ఒక 1/2 లీటర్ రసం అయితే పెడుతున్నాను అనమాట. దానికోసం అని చెప్పి నేను ఒక స్పూన్నర సాల్ట్ కూడా వేస్తున్నాను అండ్ 1/2 స్పూన్ పసుపు. ఇది బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దీన్ని టమాటాని ఆనియన్ని మగ్గనివ్వాలి. అప్పుడే రసం టేస్ట్ ఉంటుంది, బాగుంటది. చింతపండు ఒక 2 రేకులు వేయచ్చు. నేనైతే నా దగ్గర గుజ్జు ఉంది, నేను ఆ గుజ్జు ఒక స్పూన్ గుజ్జు అయితే యూజ్ చేసేస్తున్నాను. వేసుకొని ఇది బాగా మగ్గేదాకా మగ్గనిద్దాం. మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటది చిన్న ఆనియన్ టమాటా. ఇంకొంచెం మగ్గాలి టమాటా. చూడండి, ఈ విధంగా టమాటా అయితే మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత ఇది వాటర్ మరిగేంత వరకు కూడా మూత పెట్టుకుని మరగపెట్టుకోవాలి. వాటర్ అంతా మరిగిన తర్వాత అప్పుడు మనం రసం పౌడర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టమాటా రసాన్ని అయితే మరగనిద్దాం. రసం అయితే ఇలా మరిగిపోతుంది. ఇప్పుడు మొన్న మనం రసం పౌడర్ నేను చేసి చూపించాను కదా, ఆ రసం పౌడర్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. నేను వేసి కొంచెం సిమ్ లో పెట్టుకొని కడిగి సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకొని టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది. కొంచెం మరిగిన తర్వాత కట్టేసుకున్నాం, సరిపోతుంది. ఆల్రెడీ పోపు నేను ముందే వేసేసాను. చాలా మంది టమాటా ఉల్లిపాయ అన్ని మరిగిన తర్వాత పైనుంచి పోపు వేసుకుంటారు, కానీ నేను ఇలా డైరెక్ట్ గా టమాటా ఆనియన్స్ అన్నది ఉల్లిపాయలోనే మగ్గ పెట్టి చేస్తాను. ఇలా చేస్తే రసం చాలా టేస్ట్ గా ఉంటది. గుమగుమలాడే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఆ రసం పౌడర్ తయారు చేసుకుని మీరు కూడా ఇలాగే టమాటా రసం చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.